కోర్టులో జరిగే వాదోపవాదాలు, కోర్టు ఇచ్చే తీర్పులు కూడా ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు రాసుకునేటటువంటి రోజులైనాయి. రఘురామకృష్ణరాజు వేసినటువంటి పిటిషన్ జగన్మోహన్ రెడ్డిని బెయిల్ రద్దు చేసి జైల్లో పెట్టాలి, కేసు త్వరగా విచారించాలని. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అందువలన ఇక్కడ కేసుల్ని తెలంగాణ కోర్టుకి బదిలీ చేశారు. కానీ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఉంది కాబట్టి కేసీఆర్కి జగన్కి మంచి సాన్నిహిత్యం ఉండటం వల్ల విచారణ సక్రమంగా జరగట్లేదు. అక్కడ కోర్టుల మీద కూడా మాకు నమ్మకం లేదు, అక్కడి నుంచి వేరే రాష్ట్రానికి బదిలీ చేయండి అని రఘురామకృష్ణరాజు చేశారు. నిన్న ఆ పిటిషన్ మీద విచారణకు వచ్చే సందర్భానికి వచ్చిన సమస్య ఏంటంటే జగన్ అధికారంలో లేడు, అటు కేసీఆర్ అధికారంలో లేడు. కాబట్టి ఈయన చేసిన 2 ఆరోపణలు పక్కకి వెళ్ళిపోయినాయి కాబట్టి కేసు కొట్టేస్తారు. ఈ దశలో రూటు మార్చి జగన్ కేసులు ఏళ్ల తరబడి సాగిపోతున్నాయి, కోర్టులకు అట్లా చెప్పండి ఇట్లా చెప్పండి అంటే దాన్ని హైలైట్ చేస్తూ ఈనాడు జ్యోతి రాస్తే మరొక కోణాన్ని ఇవాళ సాక్షి ఆవిష్కరించింది. టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు మీద సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కోర్టుని శాసించద్దని, అలా అనుకోవడం ఎంత మాత్రం సరికాదని హితో పలికింది. క్షేత్రస్థాయి కోర్టులో ఏం జరుగుతున్నాయో తమకు తెలియదని, అందువల్ల నిర్దిష్టంగా ఎలాగే విచారణ జరపాలంటూ నియంత్రించజాలమని తేల్చి చెప్పింది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంపెనీలో పెట్టుబడులకు సంబంధించిన కేసుల్లో అన్ని విషయాలను సంబంధిత ట్రయల్ కోర్టే చూసుకుంటుందని తెలిపింది. రాజకీయ నేతల కేసులు ఎలా వ్యవహరించాలో ఆదేశాల రూపంలో దేశవ్యాప్తంగా దిగువ కోర్టులకు ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పామని గుర్తు చేసింది. సిబిఐకి కూడా చెప్పాల్సింది చెప్పామని పేర్కొంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంపెనీలో పెట్టుబడులకు సంబంధించి సిబిఐ నమోదు చేసిన కేసులను తెలంగాణ నుంచి వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. జగన్ బెయిల్ రద్దు చేసి విచారణ వేగవంతం చేసేలా కింది కోర్టును ఆదేశించాలని కూడా రఘురామ్ కోరారు. వ్యాజ్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజీవ్ కుమార్, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. విచారణ ముందుకు వెళ్లకుండా నిందితులు డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేస్తున్నారని సిబిఐ తరపు న్యాయవాది పేర్కొన్నారు. 10 ఏళ్లుగా డిశ్చార్జ్ పిటిషన్ల వల్ల సమయం వృధా అవుతుందని రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాది బాలాజీ శ్రీనివాసన్ నివేదించారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ సిబిఐ తరపు న్యాయవాది ఎస్వీ రాజు ఎక్కడున్నారని ఆరాధీసింది. ఆయన మరో కోర్టులో ఉండటంతో విచారణ మధ్యాహ్నానికి వాయిదా వేసింది. మధ్యాహ్నం తిరిగి విచారణ ప్రారంభంగా రఘురామ తరపు న్యాయవాది మరోసారి డిశ్చార్జ్ పిటిషన్ గురించి ప్రస్తావించడంతో డోంట్ డిక్టేటర్స్ అంటూ ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. క్షేత్రస్థాయిలో ట్రయల్ కోర్టులో ఏం జరుగుతుందో తమకు తెలియదని, అన్ని విషయాలను ఆ కోర్టే తెలుస్తుందని తేల్చి చెప్పింది. 100 నుంచి 200 వరకు రాజకీయ నేతల మీద కేసులు ఉన్నాయని, వాటన్నింటినీ తాము నియంత్రించగలమని ప్రశ్నించింది. ఈ సమయంలో వైఎస్ జగన్ తరపు సీనియర్ న్యాయవాది జోక్యం చేసుకుంటూ పిటిషనర్ రఘురామకృష్ణరాజు మీద కూడా సిబిఐ కేసులు ఉన్నాయని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఆయన మీద 800 కోట్ల వరకు బ్యాంకులు మోసం చేసిన కేసులు ఉన్నాయని తెలిపారు. అందరి వాదనలో ఉన్న ధర్మాసనం సిబిఐ తరపు న్యాయవాది రాజు అందుబాటులో లేకపోవడం తదుపరి విచారణ నవంబర్ 11 నుంచి ప్రారంభమయ్యే వారంలో చేపడతామంటూ ఉత్తర్వులు జారీ చేసింది.